సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. ఏ సెంటర్ బి సెంటర్ అనే తేడా లేదు, నార్త్ సౌత్ అనే భేదం లేదు. ఆల్ సెంటర్స్లలో యానిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక యానిమల్ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మూవీ చేసిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని దానికన్నా ముందే యానిమల్ పార్క్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడట. అయాన్ ముఖర్జీ వార్ 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు కాబట్టి రణబీర్ తో బ్రహ్మాస్త్ర 2కి టైం పడుతుంది. ప్రభాస్ కల్కి ది రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 2 ప్రాజెక్ట్స్ నుంచి ప్రభాస్ ఫ్రీ అవ్వటానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో సలార్ 2 కూడా త్వరగానే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. కాబట్టి సలార్ 2 స్టార్ట్ అయితే స్పిరిట్ మరింత డిలే అవ్వటం గ్యారంటీ. సో ఈ గ్యాప్ను వాడుకుంటూ యానిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. యానిమల్ పార్క్ తో బ్లాస్ట్ చేస్తాను అంటూ సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. యానిమల్ పార్క్ ఎప్పుడు కంప్లీటే రిలీజ్ అయినా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇప్పటి వరకు చూడనంత మోస్ట్ ఎరప్షన్ ని చూడబోతోంది. ఇస్తాంబుల్లో ఉండే యానిమల్ కి ఢిల్లీలో ఉండే రన్ విజయ్ సింగ్ కు మధ్య వార్, వైలెన్స్ అనే పదానికి కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారంటీ.